హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్లో మనకి డిఫరెంట్ వేకెన్సీస్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ అనేవి మనకి కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకోవడం జరుగుతుంది. ఏ జాబ్స్ ఆఫర్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ లేదా మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ మనము చదువుకొని ఉండాలి. అండ్ అలానే 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. అండ్ మాక్సిమం ఏజ్ 30 years. స్టార్టింగ్ శాలరీ మనకి 35,400 అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే మనకి ఇక్కడ టెక్నీషియన్ ఓటీకి సంబంధించి జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్స్కి మనము బీఎస్సీ ఇన్ ఓటీ టెక్నాలజీ చదువుకొని ఉండాలి లేదా 12th క్లాస్ పాస్ అయ్యి ఉండి సైన్స్ స్ట్రీమ్ 5 years రెగ్యులర్ సర్వీస్ ఇన్ ఓటీఏ అట్ ఎయిమ్స్ లో మనం చేసి ఉన్నట్లయితే మనము ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి మినిమం ఏజ్ 18 years అండ్ మాక్సిమం 35 years ఫ్రెండ్స్. 35,400 రూపీస్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ టెక్నీషియన్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్, టెక్నాలజీకి సంబంధించి. సో ఈ జాబ్స్ కి మనం బీఎస్సీ అనేది చదువుకొని ఉండాలి అండ్ అలానే సర్టిఫికేట్ ఇన్ పర్ఫ్యూషన్ టెక్నాలజీ మనము చేసి ఉండాలి. అండ్ అలానే 1 year క్లినికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ 18, మాక్సిమం ఏజ్ 30 years ఫ్రెండ్స్. 35,400 రూపీస్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ జాబ్స్ కి మనము ఆఫ్లైన్ మోడ్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ కి ప్రిఫరెన్స్ అనేది లోకల్ క్యాండిడేట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే రిలవెంట్ ఫీల్డ్ లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అప్లై చేసుకోవడానికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ప్రిఫరెన్స్ మాత్రం మనకి లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్ మోడ్లో యాక్సెప్ట్ చేస్తున్నారు స్పీడ్ పోస్ట్ ద్వారాగా. మనము అప్లికేషన్తో పాటుగా మన రిలవెంట్ డాక్యుమెంట్స్, దట్ మీన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, క్యాస్ట్ అండ్ కమ్యూనిటీకి సంబంధించి, వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ అన్ని అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని మనమైతే జిరాక్స్ కాపీస్ మన అప్లికేషన్ ఫామ్ తో పాటు మనమైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. సీల్డ్ ఎన్వెలప్ లో స్పీడ్ పోస్ట్ ద్వారాగా. మనం ఏ అడ్రస్ కి సెండ్ చేయాలి అన్నట్లయితే మిస్టర్ సుశీల్ ఆర్య, ప్రాజెక్ట్ మేనేజర్, బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్, BECIL భవన్, C56/A17 సెక్టార్ 62 నోయిడా 201307 కి అయితే మనము మన అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ ఎవరైతే ఇక్కడ షార్ట్ లిస్ట్ అవుతారో వారికి మాత్రమే ఇక్కడ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి ఉంటాయి. ఇన్ కేసు క్యాండిడేట్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వకపోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేయరు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ మన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ జిరాక్స్ కాపీ అనేది మనము సెండ్ చేసే ముందే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ పాయింట్ గమనించండి. ఒరిజినల్ ఏమో మనం పోస్ట్ లో పంపించాలి, జిరాక్స్ కాపీ అనేది మన దగ్గర ఒకటి సెట్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్. సో ఆ పాయింట్ గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. సో 19th of August 2024 లోపు మన అప్లికేషన్స్ అనేవి ఇంతకుముందు చెప్పిన అడ్రస్ కి రీచ్ అయ్యే విధంగా అయితే మన అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాలి. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ అప్లికేషన్ ఫామ్ తో ఏ డాక్యుమెంట్స్ అనేవి మనం పంపించాలి ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, 10th క్లాస్ సర్టిఫికేట్, క్యాస్ట్, వర్క్ ఎక్స్పీరియన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు అండ్ అలానే ప్రీవియస్ ఎంప్లాయర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఫ్రెండ్స్. దట్ మీన్స్ మనం మన ఎక్స్పీరియన్స్ ని ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆఫ్లైన్ మోడ్ లోనే మనమైతే ఫీజు అనేది పే చేయాలి. సో మనము ఏదైనా సరే మనం బ్యాంకు వెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నోయిడా పేరుతోటి జనరల్ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ 590 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాలి. SC ST EWS ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్ 295 రూపీస్ ఫీజ్ అనేది పే చేస్తే సరిపోతుంది. అండ్ వీటికి ఆ డిమాండ్ డ్రాఫ్ట్ కాపీ కూడా మనమైతే మన అప్లికేషన్ తో పాటు సెండ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు ఆ లింక్ ద్వారాగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.